హాయ్ ఎవ్రీవన్, అస్సలం వాలేకుమ్ రహమతుల్లాహి వబరకాతుహు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ ఆఫ్రీన్. నేను మీ ఆఫ్రీన్. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి మోతీచూర్ లడ్డు. దీనికి కావాల్సింది ముందుగా శనగపిండిలో కొద్దిగా సోడా ఉప్పు, కొంచెం చిటికెడు ఉప్పు కలిపి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు వేసి కలపాలి, లేకపోతే సరిగ్గా రాదు. కొంచెం నీళ్ళు కలపాలి. కలుపుతూ జారుడుగా కలుపుకోవాలి. స్పూన్తో చూపిస్తున్నట్టు పిండి అలా జారుడుగా రావాలి. ముందుగా మనము కళాయిలో 1 కప్పు పంచదారకి 1 కప్పు నీళ్లు కలపాలి. పంచదార మరీ తీగపాకం అయితే రానవసరం లేదు. కొంచెం ఆముదంలాగా జిగేటుగా వస్తే చాలు. దాని సైడ్ పెట్టేయాలి. వేరొక కళాయిలో కొంచెం నూనె తీసుకోవాలి. నూనె మరీ వేడిగా కాచకూడదు. మీడియం ఫ్లేమ్ మీద మనము ఒక చిల్లుల గరిటె మీద కొద్దిగా శనగపిండి వేసి ట్యాప్ చేస్తూ ఉంటే బూందీలాగా వస్తుంది. ఆ బూందీ మరీ ఎక్కువగా మనము ఇది వేడి చేయకూడదు. కొంచెం ఇంకా కాలుతాయి అనగా కొంచెం తీసివేయాలి. బూందీ తీసివేసిన తర్వాత వేరొక కళాయిలో పంచదార పాకంలో కొంచెం ఫుడ్ కలర్ కలపాలి. కలిపి మనము ఇందాక వేయించుకున్న బూందీ కొంచెం బాగా స్మాష్ లాగా చేసి దాంట్లో తిప్పుతూ ఉండాలి. నూనె పైకి తేలే వరకు తిప్పాలి. అందులో కొంచెం నెయ్యి కూడా కలపాలి. కొంచెం పుచ్చగింజలు, కొంచెం కిస్మిస్, మన ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కలుపుకొని కొంచెం నూనె తేలే వరకు కూడా కలుపుతూనే ఉండాలి. బాగా చల్లారిన తర్వాత మనము లడ్డులాగా చుట్టుకోవడమే, అంతే. ఎమ్మి మోతీచూర్ లడ్డు రెడీ. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో నాకు కామెంట్లో పెట్టండి. నాకు కూడా తెలవాలి కదండి నా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.